గాయత్రి స్ట్రీట్ మరియు దేవనగర్ లో అయితే విగ్రహాలను అయితే చూపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఈ విగ్రహం మనకి ఆర్కా హాస్పిటల్ దగ్గర అయితే పెట్టారు. అండ్ ఈ విగ్రహం అయితే మనకి శ్రీమాధురి క్లినిక్ దగ్గర అయితే పెట్టారు. ఈ బుజ్జి గణపయ్య అయితే మనకు స్టార్ మెడి క్లినిక్ దగ్గర అయితే ఏర్పాటు చేసినారు. ఈ గణపతి విగ్రహం అయితే అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి గాయత్రి స్ట్రీట్ లో అయితే ఉంటుంది. ఈ విగ్రహం గాయత్రి స్ట్రీట్ నుంచి దేవనగర్ కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలా దేవనగర్ నుంచి గాయత్రి స్ట్రీట్ వెళ్తుంటే లాస్ట్ రైట్ లో అయితే ఉంటుంది మనకి ఈ విగ్రహం మనకి గాయత్రి స్ట్రీట్ లో అయితే ఉంటుంది. ఈ విగ్రహం మనకి విశ్వభారతి నర్సింగ్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ విగ్రహం మనకి మహారాష్ట్ర గణపతి స్టైల్లో అయితే ఉంటుంది. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా చాలా అందంగా అయితే ఉంది. అండ్ ఈ విగ్రహం చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్దగా అయితే ఉంది. మనకి వీడియోలో మాత్రం చిన్నగా ఉంది. అండ్ ఈ విగ్రహం ఎగ్జాక్ట్ గా మనకి సహస్ర హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మనకి సహస్ర హాస్పిటల్ కాంపౌండ్ లో అయితే ఉంటుంది. పైన శివుడు కింద వినాయకుడు అద్భుతంగా అయితే ఉంది. విగ్రహం గాయత్రి స్టేట్ లో ఉన్న మౌర్య హాస్పిటల్ కాంపౌండ్ లో అయితే ఉంది. ఈ బుజ్జి గణపయ్య అయితే మనకు MS9 లో అయితే ఏర్పాటు చేసినారు. గాయత్రి స్టేట్ దేవనగర్ రూట్ లో విగ్రహంలో మనకి వినాయకుడితో పాటు శివాజీ మహారాజ్ అయితే ఉన్నారు. అండ్ ఈ విగ్రహం అయితే మనకు దేవనగర్ రైల్వే గేట్ దగ్గరలో అయితే ఉంది. ఈ అద్భుతమైన భారీ గణనాథుడి విగ్రహం అయితే మనకు వినాయక్ ఘాట్ దగ్గర నుంచి మనకి దేవనగర్ వెళ్తుంటే ఫస్ట్ లెఫ్ట్ లో అయితే ఉంటుంది. ఈ భారీ గణపతి అయితే మనకు వినాయక్ ఘాట్ సమీపంలోనే అయితే ఉంటుంది. ఇటువంటి మరిన్ని గణపతి వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్నకృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్నకృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్లీ గణపతులను ఎక్స్ప్లోర్ చేయాలంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ కి అయితే DM అయితే చేయండి.